సంఘములో క్రైస్తవుని బాధ్యత. ఈ పాఠం దేవుడు చాలా ఏళ్ల క్రితం బైబిల్లో రాయించినది. సంఘములోనికి చేర్చబడిన తర్వాత సంఘం పట్ల, సంఘంలోనికి చేర్చబడిన విశ్వాసి యొక్క బాధ్యతలు ఏంటి, ఎలా ఉండాలి, ఏ ఏ విషయాలలో బాధ్యతగా మెలగాలి అన్నది దేవుడు రాయించినవి. కొన్ని అన్నీ ఒకే రోజు నేర్చుకోవటం వీలు పడదు కనుక కొన్ని విషయాలు బైబిల్లో నుండి చూద్దాం. దేవుని పిల్లలారా, సంఘము అనగానే ఈరోజు మనం కూర్చున్న మీ సంఘం ఏదైతే ఉందో ఇది యేసుక్రీస్తు వారి రక్త దర్పణతో ఏర్పడింది. మొదట ఇది మనం గ్రహించుకోవాలి. సంఘము అనగానే క్రీస్తు ప్రాణం పెట్టి, క్రీస్తు రక్తం ఇచ్చి, శిలువ యాగంలో అతి భయంకరంగా ఆయన కష్టపడటం వలన సంఘం ఏర్పడింది. సంఘము అనగానే వ్యక్తులది కాదు, సంఘం క్రీస్తుది, దేవునిది. ఈ సంఘం ఏర్పడడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి యజమానుడు భర్తగా మరి భార్య పట్ల, పిల్లల పట్ల ఎంత శ్రమ పడుతుంటాడో, ఎన్ని కష్టాలు పడుతుంటాడో మనకి తెలియదు కాదు. అలాగే సంఘం నిలబడడానికి కష్టపడింది ఎవరు అంటే క్రీస్తు. ఈ మాటను పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము, ఒకసారి మీరు బైబిల్ చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. ఏమంటే అక్కడ ఒక పదం ఉంది చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం ఎవరిది? తన సంఘం. సంఘం ఎవరిది? క్రీస్తుది. సంఘం ఎవరిది? ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నానో ముందుకెళ్ళక ఒక ప్రశ్న వేస్తాను. సంఘం ఎవరిది? క్రీస్తుది. అంటే నువ్వు ఇప్పుడు సంఘానికి వస్తున్నావు అంటే ఎవరి కోసం వస్తున్నావు? ఎవరి కోసం? క్రీస్తు కోసం. అంతేనా? నా పాపాలు తీస్తాడు, నన్ను పరలోకానికి చేరుస్తాడు. వెరీ గుడ్. సంఘం క్రీస్తుదైనప్పుడు సహోదరునితో గొడవ వస్తే సంఘానికి మన ఇచ్చే సహోదరునితో గొడవ వస్తే కూటానికి మన ఇచ్చా. అంటే నీకేం అర్థమైందంటే సంఘం క్రీస్తుది అని నీకు అర్థం అవ్వలేదు. ఎవరిది అనుకుంటున్నావు? వ్యక్తులుగా. చూసారా, మన సమస్యలు, మన గొడవలు సంఘం దగ్గర పనికిరావు. కారణం ఏంటంటే నీకు ఏదైనా గొడవ ఉంటే, క్రీస్తుతో గొడవ ఉంటే మనం ఎలా? యేసుప్రభుతో గొడవలు ఉంటాయా? యేసుప్రభుతో గొడవలు ఉంటాయా? ఒకవేళ నువ్వు గొడవాడతానన్నా గొడవాడ్డాయినా యేసుప్రభు గొడవాడతాడా? చంపేస్తుంటేనే ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేయరు, వీరికి తెలియదు కనుక వీళ్ళని. ఆయన దగ్గరికి రావడానికి నీకు ఏంటి బాధ? ఆయన దగ్గర కూర్చోవడానికి నీకేంటి అంత మంకు పట్టుదల? సంఘం క్రీస్తుది, మర్చిపోవద్దు. ఇక్కడికి మీరు వస్తున్నది నా కోసం రాకూడదు, నన్ను చూడడానికి రాకూడదు. మీకోసం రావాలి, మీ ప్రభు కోసం రావాలి. సంఘంలో పనిచేస్తున్నప్పుడు నా కోసం పనిచేయకూడదు. ఎవరి కోసం పనిచేయాలి? క్రీస్తు కోసం పనిచేయాలి. పని చేస్తే మీ ఆత్మను రక్షిస్తాడు కనుక
మీకోసం పని చేసుకోవాలి. నా గురించి ఎవరో ఏం చేయట్లేదు ఇక్కడ. నా ప్రయోజనాల కోసం కట్టబడింది కాదు సంఘం, క్రీస్తుది. దానిని మియాపూర్లో మనం నడిపిస్తున్నాం అంతే. ఆయన కృపచేత ఆయన పాదాలు పట్టుకుని మేము కూడా నడిపిస్తామని ఆయన పర్మిషన్తో మనం నడిపిస్తున్నాం అంతే. సంఘం ఎవరిది కాదు. ఎవరిది? క్రీస్తుది. మళ్ళా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఆ పదం వేయకపోతేనండి పాఠం చెప్పలేమండి. ఒక పదం వేసాడు పౌలు గారు అక్కడ. సంఘం ఎవరిదంట? తన సంఘం. అంటే నువ్వు పని చేస్తుంటే ఎవరి కోసం చేస్తున్నావు ఇప్పుడు సంఘంలో? ఎవరి కోసం? తన కోసమా? ఇప్పుడు యేసుప్రభు కోసం పనిచేసే వాళ్ళు మనుషులు ఏమన్నా మనుషులు ఉన్నా చేస్తారో లేకపోయినా చేస్తారు. అవునా? సంఘం అయింది, పని చేస్తున్నది ఆయన కోసం. నాకు మనుషులతో ఏం సంబంధం కదా. మేము అందుకే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. మేము అందుకే ఎక్కడైనా ఎక్కడ దేవుడు మాటలు చెప్పమన్నా వెళ్ళిపోతాం. ఎందుకంటే సంఘం ఈ భూమి అంతా ఉంటుంది. యేసుప్రభు సంఘం అది. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. సంఘం ఎవరిది ఇప్పుడు? యేసుక్రీస్తుది. రైట్. రెండో వాల్యుబుల్ పాయింట్ చెప్తున్నాను. అసలు ఈ సంఘంలోనికి మనల్ని ఎవరు నడిపించారో తెలుసా? ఎవరు చెప్పండి? ఎవరు మిమ్మల్ని సంఘంలోకి పట్టుకొచ్చింది ఎవరో తెలుసా? యేసుప్రభువే. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. రైట్. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేరుస్తున్నారు సంఘంలోకి? మరియు ప్రభువు అన్నం చూడండి అక్కడ. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘంలోకి ఎవరు చేరుస్తున్నారు? ఎలాగొంది బైబిల్ అంటే సంఘం అయిందే. నిన్ను చేర్చింది ఎవరు? ఇప్పుడు చేర్చింది ఎవరు? ఆయనే. ఆయన సంఘంలోనికి ఆయన నిన్ను చేర్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి ప్రసంగం, చాలా జాగ్రత్త. అన్నీ మనకి తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ వింటున్నప్పుడు మనం వాక్యానికి ఎంత దూరంగా ఉండిపోయామో అర్థమవుతాయి. చదివిన వచనాలాగే ఉంటాయి, కానీ కరెక్ట్గా ప్రసంగం వింటున్నప్పుడు ఆ వచనాలకి మన జీవితం ఎంత దూరంగా ఆగిపోయిందో అర్థమవుతుంది. సంఘం క్రీస్తుది. ప్రాణం పెట్టాడు, కట్టాడు. దానిని ఆయన కృపతో మనం కొనసాగిస్తున్నాం అంతే. సంఘం ఎవరిది కాదు, క్రీస్తుది. ఆ క్రీస్తు సంఘంలోనికి మనల్ని చేర్చాడు. ఆయనే చేర్చాడు. నువ్వు వెళ్ళిపోయిన ఆయన అక్కడికి, అక్కడ వాక్యం విను, అక్కడ పరిచర్య చేయి, అక్కడ నువ్వు సహాయపడు, సంఘానికి ఒక మంచి విశ్వాసిగా, సంఘానికి ఒక స్తంభానిగా నువ్వు సంఘానికి సేవలు అందించు అని మనలందరినీ కూడా తన సంఘంలోనికి తన పని కోసం పిలుచుకున్నాడు క్రీస్తు. రైట్. వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత అసలు ఈ సంఘంలో క్రైస్తవుడికి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? ఏమైనా అప్పగించాడా దేవుడు? మీకు మాట్లాడుతాను. భూమి మీద ఏ బాధ్యత లేకుండా తిరిగేవాడిని ఏమంటారు చెప్పండి? సంఘంలో అంటలేదు నేను, బయట కుటుంబంలో ఆలోచిద్దాం. పోనీ మన కుటుంబంలో ఏ బాధ్యత లేకుండా ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ముద్ర ఏమని వేస్తారు చెప్పండి? ఏంటి వాడు? సోమరి. అంతేనా? భర్త డ్యూటీ భర్త చేయాలి. ఏం డ్యూటీ? కుటుంబం మొత్తానికి సంపాదించాలి, పిల్లలకి తిండి పెట్టాలి, భార్యకి తిండి పెట్టాలి, బట్టలు ఇవ్వాలి. భర్త డ్యూటీ. భార్య డ్యూటీ ఉంటుంది.
భర్తను భర్తకు సకల వసతులు అమరుస్తూ ఉండాలి, పిల్లలకు అమర్చుకుంటూ ఉండాలి, తన ఇంటిని కాపాడుకుంటూ ఉండాలి. ఇది భార్య డ్యూటీ. పిల్లలకి కూడా చదువుకునే వాళ్ళు చదువులు, మరి ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు ఉంటే ఉద్యోగాలకు వెళ్ళే పిల్లలు ఉద్యోగాలకి. ఎవరి పనులు తెల్లవారు లేవంగానే స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేస్తారు, చేయరా? చేస్తారు. ఏ పని చేయకుండా తెల్లవారు లేచి మొహం కడుకుని టిఫిన్ తినేసి మంచమే పడుకుంటున్నాడు. ఏమంటారు? సోమరి, ఈడెందుకు పనికిరాడండి, ఏ బాధ్యత లేనుడండి కదా. మనకు అర్థమైపోయింది ఇది. ఏ పని ఏమీ చేయనోడిని సోమరి, వీడెందుకు పనికిరానివాడు. అందరూ అంటానే ఉంటారు, అందరూ తిడుతూనే ఉంటారు. వెరీ గుడ్. కుటుంబంలో ఏ పని చేయనప్పుడు సోమరైనప్పుడు, సంఘానికి చేర్చబడిన నువ్వు సంఘంలో ఏమి చేయట్లేదు అనుకోండి, సంఘం ఎవరిది? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సంఘం ఎవరిది? క్రీస్తుది. చేర్చింది ఎవరు? క్రీస్తు. ఏ పని చేయు, ఎవరంటారు చెప్పండి? ఇప్పుడు ఏమంటాడు? ఎందుకురా నీ కోసం నా రక్తం పెట్టాను, ఎందుకురా నీ కోసం ముళ్ళకిరీను పెట్టించుకున్నాను, ఎందుకురా నీ కోసం బల్లెపోటు పొడిపించుకున్నాను అంటాడా? అండ దేవుడు అంటాడు. నేను ఈ పాఠం ఎందుకు చెప్తున్నాను తెలుసండి? చాలామంది సంఘానికి చేయటం అంటే, సంఘంలో పని చేస్తున్నా, సంఘానికి ఏదైనా సహాయం చేసినా, మీరు ఏది చేసినా ఎవరికి చేశారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకి, మనుషులకు కాదు. మనిషికి మనం ఏమీ చేయటం లేదు. నేను ఇప్పుడు గ్రామాన అలా తిరుగుతుండే, ఎవరి కోసం తిరుగుతుండే? ఎవరి కోసం కాదు, ఎవరి కోసం? క్రీస్తు కోసం, నా ప్రభు కోసం. ఆయన పెట్టిన ప్రాణ త్యాగంతో కట్టబడిన సంఘం. అక్కడ కార్యక్రమం పెడితే నేను క్రీస్తు సంఘానికి వెళుతున్నాను, ఆయన కోసం చెప్పడానికి వెళుతున్నాను. నేను తిరుగుతున్నదంతా క్రీస్తు కోసం, ప్రభు కోసం. అంటే సంఘంలో లేదంటే సంఘ కార్యక్రమాలలో మనం ఏ పాత్ర మనం పోషించినా అది మనం క్రీస్తు కోసం చేస్తున్నాం. ఇది మనసులో ఉండాలి. ఇప్పుడు పౌలు గారు సంఘాలు కట్టారు, ఎవరి కోసం? సంఘాలు కట్టి సంఘాలకు ఏమని పేర్లు పెట్టాడు? పౌలు సంఘం అని పెట్టుకున్నాడా? ఏమని పెట్టాడు? సంఘం నేను కట్టింది ఎవరి కోసం? క్రీస్తు. జాన్సన్ అనేది మధ్యకాలంలో ఒక మెసేజ్ రిలీజ్ అయింది, చిన్న షార్ట్ బిట్ వదిలేరు. BYO వాళ్ళకి చెప్తున్నాను, దేవుడు పని చేస్తున్నప్పుడు మీరు చిరాకు పడకండి అన్నాడు అని ఒక మాట అన్నాడు. నీకు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి చిరాకు వచ్చేస్తే, మోషే గారు 80 సంవత్సరాలకు పని ఎత్తుకున్నాడు, ఆయనకి ఎంత చిరాకు రావాలి? విన్నారా వీడియో బిట్? అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, చిరాకు పడితే పోగొట్టుకునేది ఏంటి అంటే, నువ్వు వదిలేసుకున్నా, నువ్వు చిరాకు పడినా, నువ్వు ఏమంటున్నా నీ పని విషయంలో నువ్వు అంటున్నది క్రీస్తుని. మర్చిపోవద్దు. పని అప్పగించారు సంఘం ద్వారా, నేను చేయను అంటే నువ్వు అంటున్నది ఎవరిని అనుకుంటున్నావు? ఎవరిని అంటున్నావు? క్రీస్తుని. ఒక కూడికి పెట్టారు, నేను రానంటున్నావు. ఎవరికి చెప్తున్నావు రానని? ఎవరికి? క్రీస్తుకే. నువ్వు పెట్టుకో, నేను రాను. మనం అనుకుంటాం, సిరన్నా నేను రావట్లేదు అన్న, కొంచెం పని ఉంది. ఎవరికి చెప్పావు? నాకా? చాలామంది ఎలా ఫీల్ అవుతారు, సిరానికి చెప్పేసాను నేను రావట్లేదు, ఇక నేనెవరిని? ఏవో ప్రయాణాలు జరుగుతున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయిపోతాను, తర్వాత ఎవరో చెప్తారు. నేను ఎవరినండి? మట్టి. ఉన్నంతకాలం గడగడగా మాట్లాడతాను, ఎప్పుడు కన్ను మోస్తామో మాకే తెలియదు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తున్నాం? ఏ సాకు చెప్పినా ఎవరికి చెప్తున్నాం? క్రీస్తుకి. మర్చిపోవద్దు. సీరియస్గా పాట వినండి ఇది. మీరు దేవుడు పని విషయంలో మీరు ఏ సాకు చెప్తున్నా నాకు కాదు, సంఘం క్రీస్తుది. నీ కోసం ప్రాణం పెట్టింది క్రీస్తు, నిన్ను చేర్చింది క్రీస్తు. నువ్వు సాకులు చెప్తున్నది కూడా ఎవరికి అంటే క్రీస్తుకే. ఎందుకంటే నిన్ను నేను తీసుకురాలేదు, ఎవరు తీసుకొచ్చారు? అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభువు సంఘంతో ఏం చేస్తున్నాడు? చేర్చుచున్నాడు, చేరుస్తున్నాడు. ప్రభు చేర్చాడు, ఇందులోకి ప్రభు చేర్చాడు.
ప్రభు తన వాక్యంతో పట్టుకుని ఈ సత్య సంబంధమైన సంఘంలోనికి మనల్ని చేర్చాడు. అక్కడికి వెళ్ళిపోయినైనా నీ ఆత్మ రక్షించబడుతుంది అని. నన్ను చేర్చింది ప్రభు, మిమ్మల్ని చేర్చింది ప్రభు, అందరినీ చేరుస్తున్నది సంఘానికి ప్రభు. వెరీ గుడ్. వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు స్వయంగా వచ్చిన వాళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చాడు. ఏంట బాధ్యతలు? ఒకసారి రోమపత్రిక బైబిల్ చూద్దాం. ముందు కొన్ని మాటలు చూపించిన తర్వాత ముందుకు వెళ్తున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ ఎవరు చేయాలి? సేవ ఎవరు చేయాలండి? ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఎవరికి? సేవకుడు మాత్రమే చేయాలని ఉందా? సహోదరులారా అని అందరితోనూ చెప్పాడా? పైన ప్రారంభం ఏముంది? అక్కడ వచ్చిన ప్రారంభంలో కాబట్టి సహోదరులారా. చివరి డెడ్ ఎండ్లో ఏముంది? ఇట్టి సేవ మీకు. అంటే ఇప్పుడు సేవ ఎవరు చేయాలి? సేవ ఎవరు చేయాలి? సేవకుడు మాత్రమేనా? సంఘం అంతనా? సహోదరులారా, సంఘమా, మీరంతా సేవ చెయ్యవలసిందే. రైట్. ఇప్పుడు సేవ అనేసరికి చాలా మందికి ఎలాగ అర్థమైందంటే, వాక్యం చెప్పటం ఒకటే సేవ అనుకుంటున్నారు. మన దగ్గర కూడా ఉన్నారు చాలా మంది. మీరు జాగ్రత్తగానండి. ప్రసంగాలు తప్ప ఏం చేయరు. ఇదో జబ్బు. సేవ అనేసరికి ప్రసంగం ఒకటే కాదు, పని కూడా చేయాలి. సేవ అనేసరికి ప్రసంగం ఒకటే నేర్చుకోవటం కాదు, ఇవ్వటం కూడా ఉండాలి, వెళ్ళటం కూడా ఉండాలి, అన్నట్లోనూ పాత్ర ఉండాలి. సేవ అనగానే మనకు అర్థం అవడానికి కిందకి వెళ్ళేసరికి ఇదే అధ్యాయంలో మనకు అర్థమవుదేమోనని ఎంత బాగా రాస్తాడు దేవుడు బైబిల్ అంటే, సంఘంలోకి వచ్చిన తర్వాత సేవ అంటే ఏమనుకుంటున్నావు? ఒకటే కాదు, రకరకాల సేవలు ఉంటాయి అని చెప్పి 4వ వచనానికి రండి. 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకడు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము చెప్పాడు. శరీరం ఒకటే. ఏదది శరీరం? క్రీస్తుది. సంఘం క్రీస్తుది. శిరస్సు ఆయన. మిగతా సంఘ సభ్యులంతా కూడా ఈ శరీరానికి అతకబడిన అవయవాలు. అవయవాలు అంటే పని చేసేవి అని అర్థం. అవయవాన్ని దేనంటారు? అవయవాలని దేనంటారండి? పని చేసేవి. చేతులేంటి? అవయవాలు. కళ్ళు అవయవాలు. కాళ్ళు అవయవాలు. వీటన్నిటికీ ఒకటే పని ఉంటుందా? కన్ను పను కన్నుదే, నోటు పను నోటిదే, చేతి పని చేతిదే, కాళ్ళ పని కాళ్ళదే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ అంటే, సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి అతకబడిన అవయవం గనుక నువ్వు ఏదో ఒక రకంగా సంఘానికి పని చేయాలి. పని చేసే అవయవంగా ఉండాలి. పని చేయని అవయవాన్ని ఏమంటారు చెప్పండి? చచ్చుబడిపోయిందండి, అంతేనా? పని చేయని అవయవాన్ని ఏమంటారు? చచ్చుబడింది. అప్పుడప్పుడు చూడండి, పెరాలసిస్, పక్షవాతం వచ్చినప్పుడు అవయవాలు ఏమైపోతాయి? ఉంటాయి, కానీ ఏ పని చెయ్యవు. దాన్ని ఏమంటారు? అవయవాన్ని బాగుందంటారా పాడైపోయిందంటారా? పాడైపోయిందండి. క్రీస్తు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఏ పని చేయని వాళ్ళని దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? వాళ్ళు కూడా చచ్చుపడ్డారు. ఇక్కడ చేపెట్టండి,
కొరింథీ పత్రిక రండి, 11వ అధ్యాయం. మీరు ఎప్పుడు చదువుతూ ఉంటారు ఈ వచనాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31 చూద్దాం. పైన ఎక్కడో వచనం ఉంటుందండి, అది ఒక్క నిమిషం నేను చూపిస్తాను. 12వ వచనం, 18వ వచనం చదవండి. కాదు, ఇక్కడే మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత 27 అండి. 30 అండి. ఇది కరెక్ట్ వచ్చిన 30 కరెక్ట్. 11వ అధ్యాయం 30 రైట్ చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. బలహీనులు రోగులు ఎవరు? అనేకులు బలహీనులు అయిపోయారట. బలహీనులు అంటే అర్థం ఏంటి? ఒంట్లో ఓపికని వాళ్ళని పని చేయమంటే చేస్తారా? చేయరు. ఒంట్లో బలం లేదండి. అంటే ఈ సంఘానికి వచ్చిన తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత ఏ పని చేయని వాళ్ళు దేవుడు ఏమంటున్నాడంటే మీరు బలహీనులు అన్నాడు. అక్కడతో ఆగిపోలేదు. వెంటనే అక్కడ ఏం వేసాడు? పక్కనే రోగి అంటే అర్థం ఏంటి? అది నేను చెప్పాను ఇందాక, పక్షవాతం అని. రోగం వచ్చిన వాళ్ళు పని చేస్తారా? ఏమంటే మన 2 రోజులు జ్వరం వచ్చింది, మనందరికీ జ్వరం వచ్చింది. ఏ పని చేశారు మీరు? జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? బెడ్ మీద పడుకుని ఉంటామే. మరి ఈ రోగం 2 రోజులకు తగ్గిపోతుంది. జ్వరం టాబ్లెట్ వేసాం, జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ మన పని మనం చేసుకున్నామా? చేసాం. ఇప్పుడు సంఘానికి వచ్చి ఏ పని చేయని వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? మీరు బలహీనులు, రోగులు. ఇంకొక పెద్ద పదం ఉంది అక్కడ, వెంటనే అది వివరిస్తే మీకు భయం వేస్తుంది. అంటే అర్థం ఏంటి? చాలా మంది నిద్రిస్తున్నారు. అంటే ఇంక ఎంత లేపిన వీళ్ళని లెగరిక నిద్రలోకి వెళ్ళిపోయారు. ఏమంటే బైబిల్ నిద్ర దేనంట తెలుసా? మరణాన్ని నిద్ర అంటది. అంటే అర్థం ఏంటంటే చనిపోయారు వాళ్ళు, ఇక టోటల్గా కొలాప్స్, కోమలోకి వెళ్ళిపోయింది బాడీ, పనిచేయరు. ఇప్పుడు రోమపత్రిక రండి. మీరు క్రీస్తు శరీరంలో అతకబడిన అవయవాలైతే క్రీస్తు సంఘంలోనికి మీరు నడిపించబడితే ఏ పని ఆ అవయవం చెయ్యాలి? చేయనప్పుడు ఆ అవయవం నిద్రించబడిన అవయవం, రోగస్థమైపోయిన అవయవం, బలహీనమైపోయిన అవయవం. మనం ఎలాగొన్నాం క్రీస్తులో? ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి చెప్తాడు అక్కడ, రోమపత్రిక 12వ అధ్యాయము ఏమంటే 6వ వచనం చదువుదాం. 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామము చొప్పున ప్రవచింతుము. ఆ కాలంలో ప్రవచనాలు చెప్పే వరాలు ఉన్నాయి సంఘానికి కనుక దేవుడు మీకు ఆ వరం ఇస్తే ప్రవచనాలు చెప్పండి. తర్వాత పరిచర్య అయితే పరిచర్యలోను, సంఘంలో ఏ పని కూడా ఉంటుంది? పరిచర్య అంటే అర్థం ఏంటి? ఇదిగో దీన్ని శుభ్రం చేయటం, కుర్చీలు శుభ్రం చేయటం, ఎవరి సెమినార్లో వంటలు జరిగినప్పుడు పాత్రలు కడగటం, భోజనాలు వడ్డించటం, వంట పనుల్లో సహకారం చేయటం, ఇదంతా ఏంటిది? పరిచర్య. పరిచర్య ధర్మం అంటాడు బైబిల్లో దీన్ని. చాలామంది దాన్ని చాలా చీప్గా చూస్తారు, కానీ దానికి బైబిల్లో దేవుడు వేసిన పెద్దపీట చాలా పెద్దది. పరిచర్య చిన్నది కాదండి. అన్నిటికంటే బైబిల్లో దేవుడు బాగా మెచ్చుకున్నది, బాగా ఇష్టపడింది దీన్నే. దేని అనుకుంటున్నారు? పరిచర్య. యెహోషువ నాయకుడు అయ్యాడు, తెలుసు కదా? ఎవరు? యెహోషువ. ఇశ్రాయేల్ సర్వ సమాజానికి మోసే తర్వాత నాయకుడు. యెహోషువ నాయకుడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసండి? యెహోషువలో దేవుడు చూసింది ఏంటో తెలుసా? పరిచారమే. ముందు మోసే గారి దగ్గర యెహోషువ పరిచారకుడిగా జాయిన్ అయ్యాడు. మీరు ఏ పని చెప్తున్నా చేస్తానండి అన్నాడు సేవకుడి దగ్గర. అందుకు ఆ గుణం నచ్చి తర్వాత మోసేని దేవుడు నాయకుడిని చేశాడు. ఎవడు ఎక్కువగా చాలా మందిలో ఈ పరిచారం చేయడానికి ఇష్టపడతారా? సంఘంలో పరిచర్య చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు.
ఈ పని ఎత్తుకోరు ఎవరు. కానీ పరిచర్య ధర్మం అయినా కనీసం సంఘంలో చేస్తున్నావా? తుడవటమో, ఊడటమో, ఏమిటి కుర్చీలేయటమో, సభల దగ్గర పనులు జరుగుతున్నప్పుడు ముందుండటమో, ఏ పని ఏంటి అసలు సంఘంలో? ఏ బాధ్యతను తీసుకుంటున్నావు? ఇంకా చెప్తాడు చూడండి, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను. ఇది కూడా ఒక పని, బోధ. బోధించువాడైతే బోధించుటలోను. బోధ కూడా ఒక పని. దేవుడు చెప్తున్నాడు బోధ పని. ఇది కొంచెం పెద్ద పని, ఇది కొంచెం బాగా కష్టపడవలసిన పని. రాత్రింపగళ్ళు బోధ చేయాలి, ఏమంటే బోధ చేయాలి అంటే రాత్రింపగళ్ళు బైబిల్ చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. పెద్ద పని ఇది. బోధించువాడైతే బోధించుటలోను, తర్వాత హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. అన్నిటికీ కలిపి ఒక ట్యాగ్ వేసాడు కింద. ఇవన్నీ ఏంటంట? పనులు. హెచ్చరించటం పనే, బోధించటం పనే, పరిచర్య చేయటం పనే. చూసారా? ఇవన్నీ పనులు. పని కలిగి ఉందుము. ఏమండి, సహోదరుడు సంఘంలో ఏం కలిగి ఉండాలి? పని కలిగి ఉండాలి. పని కలిగి ఉందుము. ఏ పని కలిగి ఉన్నారు? ఏ పని కలిగి ఉన్నారు సంఘంలో? ఏ పనిలో మీరు ఉంటున్నారు? సంఘంలో పనులు రకరకాలు. ఇక్కడ ఉన్న కొన్ని అయితే ఇప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా పనులు ఉన్నాయి. సభలు పెడతాం, సెమినార్లు పెడతాం, ఇదిగో హాల్ రెంట్లు కడతాం, ఏమంటే ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతున్నాం, సినిమాలు తీస్తున్నాం, కరపత్రాలు పంచుతారు, పోస్టర్లు వేస్తారు. ఇవన్నీ మనం ప్రస్తుత సేవకు సంబంధించిన పనులు కదా ఇవన్నీ. ఈ పనుల్లో ఏదో ఒక పనిలో నేను ఖచ్చితంగా ఉండిపోతానండి. మన దగ్గర పిల్లలు షార్ట్ వీడియోలు చేస్తారు, టెక్నికల్ టీం ఉంటుంది, ఏమండి లైవ్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. బోల్డ్ పనులు జరుగుతున్నాయి. క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసుల దగ్గర క్లాసులను సిద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ క్లాసులకి రెంట కట్టే వాళ్ళు ఉన్నారు. అక్కడ మళ్ళీ ఏదైనా దేవుడు పని చేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. రకరకాల పనులు. అక్కడికి వస్తున్న వాళ్ళకి భోజనాలు వండి పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏ పని అసలు సంఘం తరపున ఏ పని మనం సంఘంలో అసలు ఏ పని మనం ఎత్తుకుంటున్నాం? ఇవన్నీ ఖచ్చితంగా 100% క్రైస్తవుడు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఎత్తుకోవలసిన బాధ్యతలు ఇవన్నీ. పనులు. మీకు దీని గురించి చాలా రోజులుగా చెప్తున్నాను కనుక, పని సంఘంలో ఉన్న ఒక విశ్వాసి బాధ్యత. ఇది ఇక్కడితో ఆపుతున్నాను. రెండోది చెప్తున్నాను, ఇది మీకు అర్థమైంది కనుక ముందుకెళ్తున్నాను. కానీ అర్థమయ్యింది అని దేవుడి ఎదుట మీరు నిలబడాలి అంటే ప్రసంగం అయిపోయిన తర్వాత మాకు ఏదో పని చెప్పండి అనాలి. ఎంతమంది అంటారు చెప్పండి? ఎంతమంది అంటారు? అనరు. వాట్సాప్లో అన్నయ్య ఈరోజు మెసేజ్ చాలా సూపర్ అంటారు, అంతే. అంతేనా? ప్రసంగం బాగుందని మార్కులు వేసేవాళ్ళు తప్ప ప్రసంగాన్ని బట్టి మారి ఆ ప్రసంగంలో ఉన్నది నేను చేస్తానని ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? మెసేజ్లు అలా 100లో ఏమంటే స్టార్టింగ్లో పొంగిపోయేవాళ్ళు. మేము ఆ మెసేజ్ సూపర్ అనగా నేను అనుకునేవాడిని, వీళ్ళకి అర్థమైపోయింది ఏం పని చేసేస్తారేమో. లేదు, ఇది ఎప్పుడు సూపర్ అంటది. అంత ఏం చేయదు, చూడగానే జేబులు పెట్టుకోవటమే. సూపర్ అంటే ఆనందం కదండి. పని చేయమని ప్రసంగం చేసిన తర్వాత పని చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు కదండి ప్రసంగం చేసిన వాడికి ఆనందం. ఈరోజు మనుషులు అవతల వాడిని ఏమంటారు దాన్ని పొగట్టం. అవతల వాడిని ఏదో మంచి మాటలు చెప్పి పొంగిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. నేను అందుకే చెప్పాను, సంఘం ఎవరిది? క్రీస్తుది. పొంగిస్తే ఎవరిని పొంగించు నువ్వు? మీకు నమస్కారం, మీ పొగడతలకి మాకేమీ అవసరం లేదు. నువ్వు ఏదైనా ఖచ్చితంగా పొగడాలనుకుంటే క్రీస్తుని పొగట్టం అంటే ఆయన మాటలతో పడేవాడు కాదు. నువ్వేం చేయాలా? పని చేయి. ఏదో పని పెట్టుకో ప్రభు కోసం. పని పెట్టుకుని పనితో ప్రభువుని పొగుడు, ప్రభువుని మహింపరచు. సంఘంలోనికి నువ్వు వచ్చింది అందుకే. దేవుని పిల్లలారా, రెండవది అత్యంత ప్రాముఖ్యమైంది, అందరూ వినవలసింది. చాలా మంది త్రొట్టిల్లుతున్నారు ఇక్కడే. ఇది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. మరలా మీరు ఈ ప్రసంగం వినాలి.
సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సంఘం అనగానే ప్రభు గురించి నేర్పబడుతున్న బడిది, దేవుడి గురించి నేర్పబడుతున్న పాఠశాల సంఘం అంటే. ఇందులో 10 సంవత్సరాల క్రితం వచ్చి పాఠాలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నుంచి వాక్యం వింటూ బలపడిపోయిన, స్థిరపడిపోయిన, వాక్యంలో కాస్త బలంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే అప్పుడే సంఘానికి వచ్చి అప్పుడప్పుడే దేవుళ్ళో ఎదుగుతున్న బలహీనులు ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. స్కూల్లో 1వ తరగతి కుర్రాడు ఉంటాడు, 10వ తరగతి కుర్రాడు ఉంటాడు, ఉండడా? కానీ అందరూ ఒకటే స్కూల్కి వెళ్తారా? గేట్ ఒకటే, స్కూల్కి వెళ్ళేది ఒకటే, కానీ లోపల ఉన్న క్లాసులు ఒకటేనా? కాదు. ఒకడు 10వ తరగతి, 10వ తరగతి వాడికి 30 + 30 అంత అంటే ఏం చెప్తాడు? 60 అంటాడు. అది 1వ తరగతి వాడు అడగండి, నాకు కణికలు తెస్తే ఒక్కోటి పక్కన లెక్కెట్టుకుని అప్పుడు చెప్తాను అంటాడు కదా. ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాల నుంచి వాక్యం ఉంటూ మలాఖీ గ్రంథం అంటే టక్కబంది తీస్తావు. ఆడు నిన్నే బైబిల్ పట్టుకుని వచ్చాడు, మలాఖీ గ్రంథం అంటే ఎక్కడ అన్నయ్యా అని నిన్ను అడిగాడు. ఏమిటి మలాఖీ గ్రంథం తెలీదా నీకు అంటావా? అనొచ్చా? ఇదే జరుగుతుంది ప్రాబ్లం. వినండి జాగ్రత్తగా. సంఘంలో బలవంతుడు, సంఘంలో బలహీనుడు ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరికీ దేవుడు గట్టిగా చెప్పాడు. ఏంటో తెలుసా? బలవంతుడు ఏం చేయాలి, బలహీనుడు ఏం చేయాలి. రోమపత్రిక బైబిల్ చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూసుకోండి. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకోమన్నాడా? ఆడి మీద ఇంకో 4 రాళ్ళు వేయమన్నాడా? చేర్చుకో. నువ్వు బలవంతుడివి, వాడు బలహీనుడు. నువ్వు వాక్యం తెలిసిన వాడివి, వాడు వాక్యం రానివాడు. బాగా వినండి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. వాడితో ముందు దేంట్లో దెక్క, నువ్వు వాదాల్లో దెక్కో. నీకేం తెలుసు అని అనకూడదు. వాడు ఏదో తెలియక మాట్లాడేస్తూ ఉంటాడు, వాడు తెలియక నీతో వాదించేస్తూ ఉంటాడు, తెలియక ఏదేదో నీతో మాట్లాడేస్తూ ఉంటాడు. అన్నీ తెలిసి నువ్వు ఎలాగుండాలో తెలుసా? నవ్వుతూ, ఇప్పుడు నిన్నే కదా వచ్చాడు కొడుకు, తెలుస్తాయి అన్ని తర్వాత అని అనుకోవాలి, నవ్వుకోవాలి. అవునా తమ్ముడు, సరే క్లాస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. వాడికి వాక్యం వినిపించాలి. బలహీనుడు వాక్యం వినిపించాలి తప్ప వాడితో నువ్వేం పెట్టుకోకూడదు. వాదనలు అంటే స్వస్థత లేవంటారా? నీతో డిబేట్కి వచ్చేస్తాను నేను. ఇదేం డిబేట్? చాలా మంది ఎలాగే ఉన్నారు మన దగ్గర, వాక్యం వినేసి ముదిరిపోయి. ఆ బలహీనుడు వాడికి ఏం తెలియదు, నీతో డిబేట్కి వచ్చేస్తాను నేను. ఎవడరా వెళ్ళమన్నది డిబేట్కి నిన్ను? వాడిని ముందు దగ్గరికి చేర్చుకో. వాడికి ఉన్న అనుమానాలు తీర్చు, వాడికి ఉన్న సంశయాలు తీర్చు, వాడికి ఉన్న అవిశ్వాసాన్ని తీర్చు. మనం వాక్యం వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనులను చేర్చుకోండి అంతే తప్ప వాళ్ళతో ఏం పెట్టుకోవద్దు. వాదములు, సంశయాలు వాళ్ళతో మీరు పెట్టుకోకండి. కారణం ఏంటంటే మన కొన్ని సంవత్సరాలుగా వాక్యం విని 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 బలవంతులం అయ్యాం. వాడు ఇంకా ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యాడు, వాడు ఇప్పుడే దేవుడి దగ్గరికి వస్తున్నాడు, ఇప్పుడిప్పుడే వాక్యాలు వింటున్నాడు, ఇప్పుడిప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నాడు, మొన్ననే కొత్తగా బాప్తిజం తీసుకున్నాడు. బాగా వినండి, కొత్తగా బాప్తిజం తీసుకున్నాడండి, కొత్తగా సంఘంలోకి వచ్చాడు. అప్పుడప్పుడే ఏం పాఠాలు వింటాడు చెప్పండి? కొత్తగా తొలినాళ్ళలో ఏం పాఠాలు వినాలి? బైబిల్ అనగానేమి, విశ్వాసంలో ఎలాగ ఉండాలి, ఏమండి జాగ్రత్తగా దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, ఇది కదండి కొత్త వాళ్ళకి చెప్పవలసినవి. అప్పుడే బాప్తిజం తీసుకున్న వాడితో నువ్వు ఎంబిడేజ్ పాఠాలు చెప్తానంటే ఎలాగా? అప్పుడే బాప్తిజం తీసుకున్న వాడితో నువ్వు పెద్ద పెద్ద సబ్జెక్టులు డిస్కస్ చేస్తానంటే ఎలాగా? అవదు. నువ్వు వాడిని రక్షించుకోకపోగా అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం తెలుసండి? పోగొట్టుకుంటాం. తెలియక చేస్తున్నారు ఇవన్నీ. ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చెప్పకూడదు.
చెప్పే విధానం తెలియాలి. కింద మాట చెప్తారు చూడండి, ఇక్కడే 2వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. చూసారా, ఒకడు సమస్తం తినవచ్చని నమ్మేస్తున్నాడు, కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు. ఒకడు లేదండి మరి అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, నేను తిన్నాను, మరి కూరగాయలే తింటానని కూరగాయల దగ్గర ఆగిపోయాడు. నీకేం తెలుసు సబ్జెక్టు అంటావా? ఆడుతూ అనకూడదు. చేర్చుకోండి, నేర్పండి. విషయం అతనికి అర్థమయ్యేంత వరకు, ప్రభువుకు అతని మనసుల్లోకి వెళ్ళేంత వరకు, వాక్యపు జ్ఞానం అతని హృదయంలో వచ్చేంత వరకు కూడా అతని విషయంలో మీరు పోరాడండి, చెప్పండి, చేర్చుకోండి, దగ్గరే పెట్టుకోండి, ప్రేమించండి. అతన్ని మీరు చేర్చుకొనుడి అని ఉంది చూడండి, అక్కడ ఒక పదం పైన మీరు చదివినప్పుడు 1వ వచనంలో విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడు అంటే అర్థం ఏంటి? చేర్చుకోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీ దగ్గర పెట్టుకోండి, బలహీనులను దగ్గర పెట్టుకోండి. బలహీనులు వాక్యం రాదు. 8వ అధ్యాయం కూడా రండి, ఇదే రామపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. 8వ అధ్యాయం 11వ వచనం. కాదండి, తప్పు చదువుతున్నారు. నీకు కొరింథీ పత్రిక అనుకుంటాను చూడండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 8:11. 1 కొరింథీ 8:11. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు, అది ఆడితో వాదాలు పెట్టుకుంటాడు, ఏమైపోతాడు? నీకు ఒక నమస్కారం, మీ చర్చికి ఒక నమస్కారం అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడిని నువ్వు రక్షించావా, నాశనానికి పంపేవా? చూసారా, ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నిన్ను బట్టి ఏమైపోతాడంట? నశించును, నశిస్తాడు, చచ్చిపోతాడు, నాశనానికి వెళ్ళిపోతాడు. దేవుని పిల్లారా, కనుక క్రైస్తవుడు బాధ్యతలు ఇవి. సంఘంలో బలవంతులు, సంఘంలో బలహీనులు. 12వ వచనం కూడా చదవండి, ఎంత బాగుంటుంది కింద. ఇలాగూ మీరు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. పాపం ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నామంట? క్రీస్తు ఎందుకు వచ్చాడు మధ్యలోకి? సంఘం ఎవరిదని చెప్పుకున్నా స్టార్టింగ్లో? క్రీస్తుది. ఈ సహోదరుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు సంఘానికి వచ్చాడు. నువ్వు నీకున్న జ్ఞానంతో నువ్వేం చేసేవాడిని? చేర్చుకోమంటే నువ్వేం చేసావు? వెళ్ళగొట్టేశావు. ఇప్పుడు పాపం ఎవరికి వ్యతిరేకంగా చేసావంటున్నాడు? క్రీస్తునకు వ్యతిరేకంగా. ఆ బలహీనుడమైన వాడిని నేను సంఘానికి చేర్చుకుంటే నువ్వు సంఘంలో అతన్ని బలపరచవలసింది పోయి, అతడి జ్ఞానంలో గొప్పవాడిని చేయవలసింది పోయి, నీకున్న జ్ఞానంతో అతన్ని బయటకు గెంటేశావు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సంఘం అంటే ఏంటో? అర్థమవుతుందా? అంటే సంఘం ఒక సమూహం అయితే ఇందులో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా జ్ఞానం ఉప్పొంగ చేయను అని బైబిల్లో మాట ఉంటుంది, తెలుసు కదా? జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ఆ జ్ఞానంతో మనం ఉప్పొంగేమనుకోండి, సహోదరుడిని పోగొట్టుకుంటాం. కనుక ఉప్పొంగక అవతలవాడు విశ్వాసంలో కానీ, వాక్యంలో కానీ, ఏమంటే అతని నిరీక్షణ విషయంలో కానీ అతడు బలహీనుడైతే అతడిని మనం ఏం చేయాలి? చేర్చుకోండి, చెప్పండి. ఏమంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి అపోస్తులు ఏమైనా జ్ఞానులా, జాలర్లా? ఎవరు వాళ్ళు? జాలర్లు. చేపలు పట్టుకునే జాలర్లను తర్వాత యేసుప్రభు ఏం చేశాడు? జ్ఞానులుగా మలిచాడు. రైట్? మీకు మాట్లాడుతాను. మనం ఇక్కడికి వచ్చి వాక్యం వెనక మునుపు తొలినాళ్ళల్లో డాడీ గారి వాక్యం వెనక మునుపు మనం అందరం ఎవరు చెప్పండి? బలహీనులా, బలవంతులా? ఏమీ తెలియని అచ్చం బలహీనులు మనం. బలహీనులమైన మనం ఈ సంఘానికి వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకున్నాం.
బలవంతులు అయ్యాం, అర్థమైంది. పరలోకం అర్థమైంది, పని ఉందని అర్థమైంది, సంఘం అర్థమైంది, చాలా కార్యక్రమాలు అర్థమయ్యాయి. అర్థమైన తర్వాత సంఘంలో మన బాధ్యతలు ఏంటి? పని చేస్తూ, జాగ్రత్తగా వినండి, పని చేస్తూ పని వలన పట్టబడుతున్న బలహీనులను చేర్చుకుంటూ వాళ్ళని బలపరుస్తూ సంఘాన్ని అభివృద్ధి చేయాలి. ఇది సంఘంలోనికి చేర్చబడిన విశ్వాసి యొక్క బాధ్యతలు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28, 29, 30 చదువుదాం. ఏమంటే ఆ రోజు పెద్దలుగా నియమించి సంఘం పైన పెద్దలుగా నియమించిన వాళ్ళతో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28, 29, 30. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు. చూసారా ఏ విషయంలో జాగ్రత్త అంటున్నాడు? యావత్తు మంద అన్నాడు. యావత్తు మందను గూర్చియు, తర్వాత మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త. మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త. చూసారా ఎలాగుందో? మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త. మనం ఎలాంటి వాళ్ళు అంటే, నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఎవడు కూడా నాకు అనవసరం. చూసారా ఎలాగ మారిపోయాం? నేను జాగ్రత్తగానే ఉన్నాను, పక్కడు కూడా నాకు అనవసరం. మా కుటుంబం బాగానే ఉంది, మా పిల్లలు బాగానే ఉన్నారు, వాళ్ళు కూడా మాకు అనవసరం. మందను గూర్చియు, అక్కడ చూడండి పదం అలాగే ఉంది, మందను గూర్చియు. నెక్స్ట్ మీ మట్టుకు అంటే ఇప్పుడు మన జాగ్రత్త ఎంత ముఖ్యమో ఇప్పుడు ఏ జాగ్రత్త ముఖ్యం? మంద అంటే ఏంటి? మంద అంటే సంఘం, సంఘక్షేమం, సంఘానికి వస్తున్న ఒక సహోదరుడి క్షేమం. ఏం ఆలోచిస్తున్నాం? బాగా ఆలోచించండి. ఎప్పుడు కూడానండి సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండాలి, నాదే అని అనుకోవాలి. ఏ కుటుంబం బాగుంటుంది చూడండి, భూమి మీద ఉన్న కుటుంబాల్లో ఏ కుటుంబాలు బాగుంటాయి? ఆ ఫ్యామిలీలో 4 కొడుకులు ఉన్నారనుకోండి, 4 కొడుకులు బాధ్యతగా ఉండి కష్టపడి పనిచేస్తుంటే కుటుంబం ఎలా ఉంటుంది? 4 జీతం చేస్తారు, కుటుంబం అంతా ఎలాగుంటుంది? కలకల్లాడుతూ ఉంటుంది. 4 కొడుకులు ఉన్నారు, ఒకడే పని చేస్తాడు, 3 తిని పడుకుంటారు. ఎలాగుంటుంది కుటుంబం? అది బాగుంటుందా? అభివృద్ధి చెందుతుందా? అలాగే సంఘంలో ఉన్న మనమంతా కూడా తల ఒక పని చేయాలి సంఘం కోసం. నేను చేస్తానండి, ఇది నేను చేస్తానండి, ఇది నేను చేస్తానండి. అలా పనెత్తుకున్నాడు సంఘం బాగుంటుంది. సంఘం బాగుండటం అంటే ఎవరు బాగుండటం? సంఘం ఎవరిది? అది ఎవరి కోసం పని చేస్తానంటే నేను క్రీస్తు కోసం. నేను అందుకే చెప్తానండి, మీరు ఏ పని చేస్తున్నా ప్రభువుని దృష్టిలో పెట్టుకుని పని చేయండి. ప్రభువే. ఒక వంట చేస్తుంటే నేను యేసు ప్రభు కోసం వంట చేస్తున్నాను. హాలు శుభ్రం చేస్తుంటే యేసు ప్రభు కోసం హాలు శుభ్రం చేస్తున్నాను. ఒక 1000 రూపాయలు రెంట్ ఇస్తుంటే ఎవరి కోసం ఇస్తున్నాను? యేసు ప్రభు కోసం ఇస్తున్నాను. ఎప్పుడు కూడా యేసు ప్రభుకు చేస్తున్నాను, ప్రభువుకు చేస్తున్నాను. మనసు ఇంకా చేయాలనిపిస్తుందండి, అవునా? యేసు ప్రభుకి చేస్తున్నాము అన్న మనసు ఎప్పుడైతే వచ్చిందో మనకి ఏమనిపిస్తుంది? ఇంకా చేయాలండి, ఇంకా ఇవ్వాలండి, ఇంకా వెళ్ళాలండి. యేసు ప్రభు ఎప్పుడు కళ్ళ ముందు ఎవరు ఉండాలి? యేసు ప్రభు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 2వ వచనం చూద్దాం. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా. చూపు ఎవరి వైపు ఉండాలంట? అది మీరు రెంట్ ఇస్తున్నప్పుడు ఎవరి వైపు ఉండాలి? పని చేస్తున్నారు, వంట చేస్తున్నారు, ఎవరి వైపు? యేసు వైపే. సువార్తకి వెళ్తానంటున్నారు, ఎవరి కోసం? యేసు. చూసారా,
మీ చూపు ఎవరి వైపు ఉండాలంట? యేసు వైపు చూచుచు. బాగా వినండి, ఏ పని చేసినా యేసు ప్రభుని చూస్తూనే చేశారనుకోండి, ఆ పని బాగుంటుంది, మీరు బాగుంటారు. అలా కాకుండా మనుషులు చూస్తూ చేశారనుకోండి, మనుషులు చప్పట్లు కొట్టినంతకాలం చేయాలనిపిస్తుంది, వాళ్ళు చప్పట్లు కొట్ట మేనేజర్ అనుకోండి, ఏమనండి చేసినా ఎవడో చప్పట్లు కొట్టలేదు, ఎందుకు చేయటం? అంతేనా? మనుషుల కోసం పాట పాడారు అనుకోండి, పాట అయిపోయిన తర్వాత అక్క సూపర్ అన్నారు అనుకోండి, అమ్మ ఇంకో పాట పాడాలి. అయితే వాళ్ళు సూపర్ అంటలేదు, ఏమంటలేదు, మైక్ అక్కడ పట్టేసిన తర్వాత పక్క చూస్తున్నారు అనుకోండి, వెళ్ళి మెచ్చుకోవట్లేదు, ఇక పాట పాడిన నేను ఇక. అంతేనా? యేసు కోసం పాడేమనుకోండి, ఎప్పుడు పాడుతూనే ఉంటారు. అంతేనా? యేసు కోసం ప్రసంగాలు చేసేవనుకోండి, ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మా దగ్గర తలపోటు ఉంటుంది. మా పోస్టర్లో మా 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 ఫోటోలు పోస్టర్లో పడేసరికి చాలా మందికి ఆ ఫోటోలు పిచ్చి ఉంటుంది. నా ఫోటో కూడా పడిపోలా. ఎవరి కోసం వేయించుకుంటున్నావు ఫోటో? ఎవరి కోసం? యేసుప్రభు కోసమా? నీ కోసమా? ఇదో పిచ్చి. అంటే యేసు వైపు చూసి చేసే పనులు కాదు ఇవి. మనుషుల మెప్పు, మనుషుల యొక్క పొగడ్తలు, వీటి కోసం చేసే ప్రతి పని అర్ధాంతరంగా ముగించబడుతుంది. దానికి అసలు ఆధిక్యత ఉండదు, దానికి అభివృద్ధి ఉండదు. అది ఎందుకు జరుగుతుందో కూడా చేస్తున్న వ్యక్తికి అర్థం ఉండదు. ప్రభు కోసం చెయ్యి. అంచెలంచెలుగా ప్రభు కోసం జరుగుతున్నప్పుడు పైకి వెళ్తుంది, అది అభివృద్ధి చెందుతుంది. అది ఎంత బాగా చెప్పాడు చూడండి. మీరు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, నువ్వు చేయవలసింది విశ్వాసంతో. దీనికి కర్త ఎవరంటే యేసుప్రభు. విశ్వాసమునకు కర్తయు, నెక్స్ట్ దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. మన ముందు పందెం ఉంది. ఏంటో పందెం? పరలోకం. ఈ పరలోకపు పందెంలో నువ్వు పరిగెట్టాలంటే నీ కళ్ళ ముందు ఉండవలసింది ఎవరు? యేసుంటే పరిగెడతావు. పక్కోడుంటే ముందుకెళ్లాల్సిన పరుగు ఈడు పక్కకి వెళ్తుంది. ఎందుకు? పక్కన ఈయన చూస్తున్నావుగా. ముందోడిని చూస్తే ముందుకెళ్తుంది, యేసుని చూస్తే ముందుకెళ్తుంది, మనుషులను చూస్తే పక్కకి వెళ్తుంది. నువ్వు ఎవరిని చూస్తున్నావు? విశ్వాసమునకు కర్త, నెక్స్ట్ దానిని కొనసాగించువాడనైనా యేసు. నీ చూపు యేసు వైపేనా? నువ్వు చేస్తున్నది యేసుప్రభు కోసమా? నువ్వు ఇస్తున్నది యేసుప్రభు కోసమా? నువ్వు వస్తున్నది యేసుప్రభు కోసమా? నువ్వు బ్రతుకుతున్నది యేసుప్రభు కోసమా? బాగా ఆలోచించండి. ఇవి సంఘంలోనికి చేర్చబడిన క్రైస్తవుడి బాధ్యతలు. ఇవన్నీ క్రీస్తు కోసం అండి. నేను ఏం చేసినా క్రీస్తు కోసం అండి. ఒక బలహీనుడికి వాక్యం చెప్పినా క్రీస్తు కోసం అండి. క్రీస్తు ఎప్పుడు కూడానండి సంఘంలో ఎక్కువగా మన హృదయాలలో ఎప్పుడూ ఆలోచించుకోవాల్సింది క్రీస్తు. యేసుప్రభు కోసం నేను ఏం చేస్తున్నాను? యేసుప్రభుకి నేను ఏమిస్తున్నాను? యేసుప్రభు దగ్గరికి నేను ఎంత బాగా వెళుతున్నాను? యేసు ప్రభు పని ఇదే పెట్టుకోండి. అలా పెట్టుకున్నాడండి, చాలా అద్భుతాలు దేవుడు మనతో చేయిస్తాడు. కాకపోతే సంఘంలో చేర్చబడిన సహోదరునికి దేవుడిచ్చిన అత్యంత ప్రాముఖ్యమైనది మూడోదండి. అది నేను వచనాలు చెప్పేస్తాను, తర్వాత చదువుకోండి. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సంఘం సత్యవాక్యంలో ఉండాలి. సంఘంలోనికి అబద్ధం రాకూడదు. సంఘంలోనికి అసత్య బోధలు రాకూడదు. సంఘంలోనికి బైబిలుకు భిన్నమైన బోధ రాకుండా క్రైస్తవుడు కాపాడుకోవాలి సంఘాన్ని. ఈ బాధ్యత విశ్వాసులది కూడా. ఎందుకంటే మీ పక్కన కూర్చున్నవాడు ఏ బోధ వింటున్నాడు, మీ పక్కన కూర్చున్నవాడు ఏ బోధ అయిన వలన డిస్టర్బెన్స్ అవుతున్నాడు అన్నది, మీ పక్కన కూర్చున్నవాడు ఏ బోధలో ఉంటున్నాడో మీకే తెలుస్తుంది. ఏ బోధ వలన డిస్టర్బెన్స్ అవుతున్నాడో మీకే తెలుస్తుంది. కనుక అది కాదు ఇది అని అలా ఎవరైనా అసత్యంలోనికి అబద్ధంలోనికి వెళ్ళిపోతుంటే వాళ్ళని మీరే కాపాడుకోవాలి అన్నాడు దేవుడు. ఇందాక అపోస్తలుల కార్యాలు చదివారు కదా, అక్కడికి వచ్చేయండి, ముగిద్దాం. ఇంకా 20వ అధ్యాయము 28, 29 చూద్దాం. 29 అపోస్తలుల కార్యాలు
20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలుసు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంట? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, ప్రవేశిస్తాయి. రైట్. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు. ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళు? ప్రత్యేకంగా బయట నుంచి రారు. ఎక్కడి నుంచి వస్తారు? మీలోనే బయలుదేరతారు. ఏం మాట్లాడతారంటే వీళ్ళు? వంకర మాటలు. కౌంటర్లు వేయటం, వాక్యాన్ని కూడా కౌంటర్లు వేయటమే, రెఫరెన్స్ చూపించినా కౌంటర్ వేయటమే. వీళ్ళు అనుకుంటారు ప్రసంగం చెప్తున్న ప్రసంగికుడు కౌంటర్ అనుకుంటున్నారు. వాక్యం ఎవరిది? యేసుప్రభుది. దేవుడు మాటకు కూడా కౌంటర్ వేసేంత దుష్టత్వంలోనికి హృదయం వెళ్ళిపోయింది అంటే అది చూడండి, ఆ హృదయం ఎలా మారిపోయింది చూడండి. దీనికి కారణం అండి వంకర మాటలు అన్నాడు చూడండి. దేవుడు వాక్యం ఒకలా చెప్తుంటే మరొకలాగా జీవించేటట్టుగా వంకర మాటలు చెప్పి మిమ్మల్ని చెరిపేవారు మీలోనే అన్నట్టు. అంటే వాళ్ళ హృదయం వాక్యానికి లోబడక, వాక్యం గద్దిస్తున్నప్పుడు ఆ హృదయం దాన్ని సరిచేసుకోలేక, ఆ సరిచేసుకోలేని స్థితిని మరొకరి మీద రుద్దుతూ ఉంటారు. ఇదిగో మమ్మల్నే అంటున్నారు, మాకే ప్రసంగం చేస్తున్నారు, ఇతను గాయపరచబడింది, ఆ గాయాన్ని మరొకరి మీద రుద్దుతూ ఉంటాడు. ఇలా వంకర మాటలు చెప్పి, దేవుడు మాటలకు భిన్నమైనవి చెప్పి మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు మీలోనే ఉంటారు. కనుక మంద జాగ్రత్త. విశ్వాసులారా మీరు జాగ్రత్త. మీ పక్కన కూర్చుంటున్న వారు జాగ్రత్త. ఎవరు ఏ బోధలో ఉంటున్నారు, ఎవరు ఏ మాటలు వింటున్నారు, సంఘాన్ని పాడు చేసే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, సంఘానికి మేలుకరమైనవి ఎవరు మాట్లాడుతున్నారు, ప్రభువుకి భిన్నంగా ఎవరు మాట్లాడుతున్నారు, పరిచర్యకి భిన్నంగా ఎవరు మాట్లాడుతున్నారు, సంఘ కార్యక్రమాలను కించపరిచేవిగా ఎవరు మాట్లాడుతున్నారు, ఇవన్నీ పట్టుకోండి. సంఘం క్రీస్తుది. పరిచర్య జరుగుతుందంటే జరిగిస్తున్నది క్రీస్తు. దానిని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు పరలోకానికి వచ్చేవాళ్ళు కదండి, ప్రభుకు అసహ్యులు. ఇలాంటి వాళ్ళ విషయంలో పరిచర్యను అపహసిస్తున్న వాళ్ళు, జరుగుతున్న సేవను అపహసిస్తున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటుంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు పని చేయరు, పని చేసేవాడిని పని చేయనివ్వరు, మిమ్మల్ని పాడు చేస్తారు. వంకర మాటలు చెప్పి మీలో నుంచి, సంఘంలో నుంచి మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతారు. జాగ్రత్త అన్నట్టు. అంటే ఓరల్గా సంఘపు బాధ్యత సంఘంలోనికి చేర్చబడుతున్న వాళ్ళు అందరికీ ఇస్తున్నాడు. సంఘం జాగ్రత్త, సంఘం జాగ్రత్త అంటున్నాడు. కనుక ఈ బాధ్యతలు యేసుక్రీస్తుల వారు భుజాల పైన పెట్టిన ఈ బాధ్యతలు ఎవరైతే స్వీకరిస్తారో, సంఘం మాదండి, మేము కూడా ముందుంటాం. సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తుంటే నిలదీస్తాం. సంఘ పరిచర్యకి ఎవరైనా అడ్డంకులుగా మారుతుంటే వాళ్ళని పట్టుకుంటాం. ఇది తప్పని చెబుతాం, సరిచేస్తాం, బాగు చేసుకుంటాం, పనిలో మళ్ళీ పెట్టుకుంటాం. సంఘంలోనికి ఎవడైనా బలహీనుడు వచ్చి వాక్యం విషయంలో అటు ఇటు అవుతుంటే, అది కాదు తమ్ముడు ఇదే అని ప్రసంగం చెబుతాను, అతన్ని బలపరుస్తాను, సంఘంలో నిలబెడతాను. ఇవి క్రీస్తు పక్షాన సంఘంలోనికి చేర్చబడిన విశ్వాసులకు దేవుడిచ్చిన బాధ్యతలు.